దేవదాసులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. శరచంద్రబాలం మహాదైత్యకాలం నమో నీలకాయం గుణావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం కదత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదివ్యభాసం గదాచక్రశస్త్ర లసత్పీతవస్త్రం హసచ్చారువక్రం భజేహం భజేహం. ప్రహ్లాద ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నారాయణాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. నారాయణాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా అన్నిటా అంతటా నీవే ఉండగా కరుణహిమరుడాను కరుణెదుట మహిమగనునే జన్మ సాఫల్యము పొందాను చూడగా వేగమంచులాగా దేశ సంగర్భము నీ దేశ అవధులను విజయించేశ చూడగా నీ వంటి పరమ భక్తులు అనంతమైన ఈ కాలచక్రంలో ఒక్కసారే జన్మిస్తారు. నిన్ను ప్రత్యక్షంగా దర్శించి ధన్యుడనయ్యాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. వచ్చేది అసురుల మహారాజు మా అన్న హిరణ్యకశుడు. మనసుకు శాంతి లేదు, ఎందుకంటే నా సోదరుని వధించిన ఆ విష్ణు ఇంకా జీవించే ఉన్నాడు. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. ఎక్కడికక్కడ
ఎత్తిన తలకి రాత కొడతా అబ్బని గుర్తుకు తెస్తా నిప్పటి స్నానం నీకు చేస్తా తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సర్వ జగత్తుకి తండ్రి అయిన నారాయణుడి గురించి ఇలా చెడుగా మాట్లాడకండి. ఓ ఆ జగత్తుకు తండ్రిని తిరిగితే నీకు బాధ కలుగుతుందా? మరి నీ కన్న తండ్రైన నన్ను ఎప్పుడు ఎదిరిస్తూ అవమానిస్తూ ఉంటావుగా, అది నీకు తప్పనిపించదా? నా శత్రువైన విష్ణువు నీకు సర్వస్వమయ్యాడా? అలాంటిది ఏమీ లేదు తండ్రి. నాకు మీరంటే కూడా ఎంతో ప్రేమ. అలాగా ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతని స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించగా నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమ్మను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేను వచ్చాను. ఓరి బహురూపి, శత్రువులతో పోరాడేందుకు ఒకసారి పందిలా ఒకసారి సింహంలా వస్తావు. నిజ రూపం చూపించలేవా? నా రూపం ఏదైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం. ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించానో నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను. శత్రువుని సంహరించగలిగే సత్తా లేని వాడే ఇలాంటి బెదిరింపు మాటలు మాట్లాడారు. రోమాంచితంగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? నీ ఆయుధాన్ని తీసుకో, నాతో యుద్ధం చెయ్యి. రాజుకో!
చెప్పు, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు, నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు, ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కాదు, నిర్జీవము కాదు. భగవతే